నమస్తే. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరా అధికారులు, మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు వీళ్ళు ఆడుతున్న ఆట పాడుతున్న పాటగా వ్యవహరించడంతో రాష్ట్రంలోని యుద్ధం ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరత, సిలిండర్ల కొరత ఒక పక్క ఎక్కువైతే మూతపడుతున్నటువంటి ఏవైతే హోటల్స్ కూడా ఒక పక్క మూతపడుతున్నాయి. కానీ అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లలోని ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అమ్ముకుంటున్నారని కూడా తెలుస్తున్నది. ఇదే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా అమ్ముకోవటము, అట్లాగే అన్ని విధాలుగా కూడా పూర్తిగా గ్యాస్ కొరత ఉన్నదని ఒక ఏపీలోని ఒక సృష్టించినట్టు ఏర్పాట్లు అవుతున్నాయి. మరోపక్క అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు, ఒక పక్క మంత్రి, మరోపక్క యుద్ధం. ఈ 4 భాగాలు చూసుకుంటుంటే ఏజెన్సీలతో పాటు వీళ్ళు ఆడుతున్న ఆట పాడుతున్న పాటని చందంగా వ్యవహరిస్తున్నారనేది పూర్తిగా తెల్లమైంది. రాష్ట్రంలో ఇప్పటికే వేలాది హోటల్స్ కూడా మూతపడుతున్నాయి. మరోపక్క కమర్షియల్ సిలిండర్లేమో అతి దారుణంగా బహిరంగంగా అక్కడ ఉన్న ఏజెన్సీలో ఉన్నటువంటి బాయిల్ని ఇచ్చి మరీ అమ్ముకుంటున్నటువంటి దృశ్యాలు తెలుస్తూ ఉన్నది. ఒక పక్క ఏపీకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే యుద్ధం తాకిడితోటి హోటల్స్ మూత అనేది ఇది ఒక గందరగోళమైన పరిస్థితి అనుకోవచ్చు. దీనివల్ల ఎంతో కొన్ని హోటల్స్లో అయితే ఏదైతే సిలిండర్లు బ్లాక్లో అమ్మటం వల్ల, కొనటం వల్ల మాకు హోటల్స్లో ఎక్కువ మోతాదులో బిల్లులు కూడా వేస్తున్నారనేది కూడా పూర్తిగా ఈరోజు ఏపీ వ్యాప్తంగా జగమెరిగిన సత్యంగా అనుకోవచ్చు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఓ పక్క ఇజ్రాయెల్, ఇరాన్, ఖత్తర్ అట్లాగే గల్ఫ్ దేశాల్లోని భారతదేశం అత్యధికంగా గ్యాస్ని అట్లాగే ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు. అట్లాంటిది ఇరాన్, ఇజ్రాయెల్, ఒక పక్క గల్ఫ్ దేశాలు, దుబాయ్, ఖత్తర్, ఈ దేశాలన్నీ కూడా బేకార్ స్థితిలో కూడా యుద్ధం వాటిల్లుతున్నది, యుద్ధం చేసుకుంటున్నారు. దానివల్ల పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుందని తెలుస్తుంది. 4 రోజుల క్రితం కమర్షియల్ గ్యాస్ సిలిండరు 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్ముతున్నట్టు కూడా ఏవైతే ఈ తతంగం కూడా మనకు తెలుస్తున్నది. ఇది విశ్వాస్ టీవీ స్పష్టంగా కొన్ని హోటల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ హోటల్స్లో వాళ్ళతో ఫ్రెండ్గా నేచర్గా ఒక పక్క మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు చెబుతున్న మాటలు ఏంటంటే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు కూడా గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారని చెబుతూ ఉన్నారు. అంటే పౌర సరఫరా అధికారులు, మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు, ఒక పక్క రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళేం చెప్తున్నారు? రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉండదు, గ్యాస్ కొరత అనేది ఉండదు, దాంట్లో ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు అని రాష్ట్ర మంత్రి, పౌర సరఫరా శాఖ మంత్రి చెప్తున్నారు. మరోపక్క ఏజెన్సీలు ఇప్పటికే కంపెనీల నుంచి గ్యాస్ సిలిండర్లు రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం, రోజుకి 3-4 లోడ్లు వచ్చాయి, అట్లాంటిది 1 లోడ్ వస్తున్నదని చెప్పేసి కళ్ళుబళ్ళు కబుర్లు చెబుతున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. అయితే దీని అంతటికి పౌర సరఫరా అధికారులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏపీ వ్యాప్తంగా ఏ ఏజెన్సీలోనైనా వీళ్ళు దాడులు చేశారా అంటే, చేసిన విషయాలు ఏమైనా బహిరంగంగా చెప్పారంటే లేదు. ఎందుకు అంటే వాళ్ళు కలిపి కాసులు కక్కుర్తిపడి లంచాలకి మంచాల ఎక్కి గ్యాస్ ఏజెన్సీలని గాలికి వదిలేశారని ఈరోజు తెల్లమవుతున్నది. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లు అమ్ముకుంటున్నారు. మరోపక్క ఇంట్లోకి ఇవ్వాల్సినటువంటి గ్యాస్లను కూడా వాళ్ళు బహిరంగంగా అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కూడా తెలుస్తున్నది. కొన్ని హోటల్స్కి అయితే ఇంట్లో ఉపయోగించే సిలిండర్లను కూడా వాళ్ళకి అమ్ముతున్నారని, కమర్షియల్గా అమ్ముతున్నారని కూడా మూట కట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సరే, దీని మీద ఈ ఏజెన్సీల పైన చర్యలు ఉన్నాయా అంటే శూన్యమైన చెప్పాలి. సరే, నిజంగా చర్యలు ఉన్నాయనుకుంటే గత వారం రోజుల నుంచి యుద్ధం మొదలైన దగ్గర నుంచి, ఈ కొరత ఏర్పడిందని చెప్పిన దగ్గర నుంచి గత వారం నుంచి ఒక్క అధికారి అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏజెన్సీల పైన దాడులు చేసినాం, ఏజెన్సీలోనే బయట పెట్టాం, ఏజెన్సీల్లో వీళ్ళు అక్రమంగా దోచుకున్నారని ఒక్క అధికారి బయట పెట్టారంటే లేదు. అదంతా శూన్యం. కారణం ఏమిటంటే కాసులు కక్కుర్తిపడి గాలి కొదిలేశారనేది పూర్తిగా తెల్లమవుతున్నది. నిజంగా
ఎంతమంది మీద కేసులు రాశారు, ఎంతమంది మీద చూశారు, ఇవన్నీ ఉన్నాయంటే శూన్యమైన చెప్పాలి. నిజంగా ఉండుంటే ఎందుకు బహిర్గతం చేయలేదో అది కూడా పౌర సరఫరా అధికారులు చెప్పవలసిన బాధ్యత ఉన్నదని ఓ పక్క ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీడియా అడుగుతూ ఉన్నది. ఎందుకు వీళ్ళు ఇప్పటికే ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా చూసుకుంటామని పౌర సరఫరా శాఖ అధికారి మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. మరోపక్క ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి వీళ్ళేమో గ్యాస్ రావట్లేదు, మొత్తం యుద్ధం వల్ల మొత్తం ఆపేశారు, రావాల్సినటువంటి కొరత పూర్తిగా ఆగిపోయిందని కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. దీనిపైన చర్యలేంటో ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. పౌర సరఫరా అధికారులు ఎవరెవరు వీళ్ళు అధికారులు గ్యాస్ ఏజెన్సీలు కుమ్మక్కయ్యారు అవన్నీ కూడా బహిర్గతం చేయాల్సిందని చెప్పి ఒక పక్క ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఒక పక్క ప్రజా సంఘాలు అడుగుతూ ఉన్నాయి, మరోపక్క మీడియా అడుగుతున్నది. దాని సమాధానం చెప్పవలసింది అధికారులే, ప్రభుత్వమే అని చెప్పేసి ఈ విధంగా చెప్పవచ్చు. కానీ రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి సంక్షోభము ఎప్పుడు కనీ విని ఎరగిన రీతిలో వేలాది హోటల్స్ మూతపడటం ఎప్పుడు చూడలేనటువంటి దుస్థితి. ఎంత యుద్ధం జరిగినా ఏం జరిగినా ఆ కొరత లేకుండా చూసుకోవాల్సింది బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కానీ ప్రభుత్వం కొరత లేదు అంటుంది, ఏజెన్సీలు కొరత ఉన్నాయంటున్నారు. దీనికి దానికి భిన్నమేంటో అది ప్రభుత్వమే నిగ్గు తేల్చాలని చెప్పి ఓ పక్క అంటూ ఉన్నారు. ఏం జరిగినా ఈ ఏదైతే యుద్ధం జరుగుతున్నదో ఓ పక్క ఇరాన్, ఇజ్రాయెల్, మరోపక్క గల్ఫ్ దేశాల యుద్ధాన్ని ఆపు చేయవలసింది అగ్ర దేశాలైనటువంటి చైనా, అమెరికా, భారత్ పూనుకోవలసిందని చెప్పి మరోపక్క మేధావి వర్గాలు చెప్తున్నటువంటి మాటలు కూడా ఇవన్నీ తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.